అసలు ఆడవాళ్ళు ఏ ఏజ్ నుంచి కన్సీవ్ అవ్వడం స్టార్ట్ అవ్వచ్చు? వన్స్ ద విమెన్ స్టార్ట్స్ మెన్స్ట్రుయేటింగ్, పెద్ద మనిషి అయినప్పటి నుంచి తను ప్రెగ్నెన్సీ ఫామ్ అయ్యే ఎగ్స్ అన్నీ తనలో ఉంటాయి. సో రెడీ అయిపోయి ఉంటాయి అన్నమాట. సో బట్ మెచ్యూర్ అవ్వగానే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయటము వాళ్ళ బాడీకి కానీ వాళ్ళ మైండ్ సెట్కి కానీ సూట్ అవ్వదు కాబట్టి వీ వోంట్ ప్లాన్ ప్రెగ్నెన్సీ అంత ఎర్లీ. సో బట్ విమెన్ ఆర్ రెడీ యాజ్ సూన్ యాజ్ దే స్టార్ట్ మెన్స్ట్రుయేటింగ్. సో పీక్ ఫర్టిలిటీ, అసలు పీక్ ఫర్టిలిటీ ఎప్పుడు ఉంటుంది, ఏ వయసులో మంచి ఫర్టిలిటీ ఉంటుంది? మిడ్-20s, లేట్-20s, ఈ 20 ఇయర్స్ టు 30 ఇయర్స్ మధ్యలో పీక్ ఫర్టిలిటీ ఉంటుందండి విమెన్లో. సో వాళ్ళలో ఉన్నంత ఎగ్ క్వాలిటీ కానీ అండ్ ఎవ్రీథింగ్, హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా ఉండటం, పీరియడ్స్ రెగ్యులారిటీ కానీ, ఇఫ్ యు ఆర్ మెయింటైనింగ్ కరెక్ట్ వెయిట్ 20 నుంచి 30 వరకు పీక్ ఫర్టిలిటీ ఉంటుంది అనమాట. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకునే అందరూ కూడా, ఇఫ్ యు ఆర్ మ్యారీడ్, యూ హ్యావ్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ బిఫోర్ 30 ఇట్ సెల్ఫ్. ఇది ఒక రూల్, మన పెద్దలు కూడా చెప్తూ వస్తారు. 30 ఏళ్ల ముందే పిల్లల్ని కనేయండి అమ్మా అని. అది 100% నిజం. సో 30 దాటితే ఏమవుతుంది? 30 దాటితే మన బాడీలో అన్ని చేంజెస్ స్టార్ట్ అవ్వడం మొదలు పెడతారు. సో మెన్ కంటే విమెన్ కొంచెం ఎగ్ పరంగా ఏజ్ ఫాస్ట్గా అవుతారండి. ఎందుకు అనంటే ఎగ్ క్వాలిటీ మారుతుంది 30 తర్వాత, తగ్గిపోతుంది ఎగ్ క్వాలిటీ, ఎగ్ నంబర్స్ కూడా తగ్గడం మొదలవుతుంది. సో వెన్ యువర్ ఎగ్ స్టార్ట్స్ డిక్రీజింగ్, మీ ఎగ్ క్వాలిటీ స్టార్ట్స్ డిక్రీజింగ్, డెఫినెట్లీ మీ ఫర్టిలిటీ ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి. సో ముందు మనకు 100% ఛాన్స్ ఉన్నప్పుడు 30 తర్వాత ఇది ఆల్మోస్ట్ 70%, 60% డ్రాప్ అవుతుంది అనమాట.